వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలోకి ఒక సరదా ప్రయాణం చేద్దాం. నమస్కారం. మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలున్నాయి, కానీ ఇది కేవలం క్విజ్ లాంటిది కాదు. అవును, ప్రతి సమాధానం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో లోతుగా చర్చిద్దాం. కరెక్ట్. నేను ప్రశ్నలడుగుతాను, మీరు వాటి వెనుక ఉన్న విజ్ఞానాన్ని వివరిస్తారు. మొదలు పెడదానా? తప్పకుండా. ఇది చాలా బావుంటుంది. ప్రారంభిద్దాం. సరే, మన మొదటి ప్రశ్న బయాలజీకి సంబంధించింది. ప్రాణుల నిర్మాణంలో రకరకాల స్థాయిలుంటాయి గదా? అవును, కణస్థాయి, కణజాల స్థాయి, అలా. సరిగ్గా. వాటికి సంబంధించిన జతలను చూద్దాం. ఒకవైపు పోరిఫెరా, టీనోఫోరా, కార్డేటా. ఉమ్, మరోవైపు అవయవ వ్యవస్థ స్థాయి, కణస్థాయి, కణజాల స్థాయి. వీటిలో సరైన జత ఏది? మంచి ప్రశ్న. దీనికి సరైన జత వచ్చి పోరిఫెరాకు కణస్థాయి, ఓకే. టీనోఫోరాకు కణజాల స్థాయి, ఆ, మరి కార్బేటాకు అవయవ వ్యవస్థ స్థాయి. అంటే ఆప్షన్ I12 2 3 3 1. ఓకే. ఈ వర్గీకరణ వెనుకున్న లాజిక్ ఏంటి? అసలు పోరిఫెరా అంటే ఏమిటి? పోరిఫెరా అంటే సముద్రపు స్పాంజ్లు. హ్మ్. చాలా ప్రాథమికమైన బహుకణ జీవులన్మాట. మ్మ్. వాటి శరీరంలో కణాలుంటాయి, హ్మ్. కాని అవి ఒకదానితో ఒకటి కలిసి ఒక కణజాలంలా ఏర్పడవు. హ్మ్. అన్నీ వదులుగా ఒక గుంపులా ఉంటాయి. అంటే అందుకే వాటిని కణస్థాయి వ్యవస్థీకరణ అంటారు. హ్మ్. జీవ పరిణామంలో ఇది మొదటి మెట్టులాంటిది. అంటే ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలున్నాయి, కానీ వాటిని పేర్చి గోడ కట్టలేదు అన్నట్టు. అద్భుతం. మీ పోలిక చాలా బాగుంది. కరెక్ట్. మరి టీనోఫోరా సంగతేంటి? అవి ఒక మెట్టు పైనుంటాయా? ఖచ్చితంగా. టీనోఫోరా అంటే సముద్రపు వాల్నట్లు అని పిలిచే జీవుల్లో హ్మ్. మీరు చెప్పినట్టు ఆ ఇటుకలను పేర్చి గోడలు కట్టారు. హ్మ్. అంటే కణాలు కలిసి నిర్దిష్టమైన పనులు చేసే కణజాలాలుగా ఏర్పడతాయి. హ్మ్. వాటిలో ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్ లాంటి పొరలుంటాయి. హ్మ్. అందుకే ఇది కణజాల స్థాయి వ్యవస్థీకరణ. ఇక చివరిది కార్డేటా. అంటే మనమంతా ఈ వర్గానికి చెందినవాళ్లమే కదా? అవును. చేపల నుండి మనుష్యుల వరకు అందరూ కార్డేటా వర్గంలోకి వస్తారు. ఇక్కడ కేవలం గోడలే కాదు. పూర్తి ఇల్లు కట్టేశారు. ఎగ్జాక్ట్లీ. గోడలతో గదులు, గదులతో పూర్తి ఇల్లు. అంటే కణజాలాలు కలిసి అవయవాలుగా, అవయవాలు కలిసి జీర్ణ, శ్వాస వ్యవస్థల వంటి సంపూర్ణ అవయవ వ్యవస్థలుగా మారాయి. ఇది జీవ నిర్మాణంలో అత్యున్నత స్థాయి. అద్భుతంగా వివరించారు. ఇప్పుడు కణాల లోపలికి వెళ్దాం. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ ఉంది గదా? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అవును. దాని ప్రకారం ఈ 2 జతలలో ఏది సరైనది? 1 ప్రొటిస్టా ప్రోకారియోటిక్, 2 ఫంగి అంటే శిలీంధ్రాలు యూకారియోటిక్. ఇందులో కేవలం రెండవ జత మాత్రమే సరైనది. అంటే ఫంగి యూకారియోటిక్ అనేది కరెక్ట్. అంటే మొదటిది తప్పా? అవును. ప్రొటిస్టా ప్రోకారియోటిక్ అనేది తప్పు. ఎందుకు? ప్రొటిస్టాలంటే అమీబా లాంటి ఏకకణ జీవులు కదా? అవి చాలా ప్రాథమికమైనవి అనిపిస్తాయి. అవి ఏకకణ జీవులే, కాని ప్రాథమికమైనవి కావు. ఇక్కడే అసలు పాయింటుంది. కణాలలో 2 రకాలుంటాయి, ప్రోకారియోటిక్, యూకారియోటిక్. రైట్. ప్రొకారియోటిక్ అంటే చాలా సింపుల్గా కణంలో పొరతో కప్పబడిన కేంద్రకం ఉండదు, బ్యాక్టీరియా లాంటివి. కానీ ప్రొటిస్టాలు యూకారియోటిక్ జీవులు. ఓ. వాటి కణంలో పొరతో కప్పబడిన స్పష్టమైన కేంద్రకం, మైటోకాండ్రియా వంటి ఇతర కణాంగాలు ఉంటాయి. అందుకే ఆ జత తప్పు. అర్థమైంది. సైజ్ చిన్నదైనా వాటి కణ నిర్మాణం చాలా అడ్వాన్స్దన్నమాట. మరి శిలీంధ్రాలు, అవి యూకారియోటిక్ అనడం సరైందేనా? ఖచ్చితంగా సరైనదే. ఈస్ట్ వంటి ఏకకణ శిలీంధ్రాల నుండి పుట్టగొడుగుల వంటి బహుకణ శిలీంధ్రాల వరకు అన్నీ యూకారియోటిక్ జీవులే. ఓకే. వాటి ప్రతి కణంలోనూ పొరతో కూడిన కేంద్రకం ఉంటుంది. వాటి కణకవచం కైటిన్ అనే పదార్థంతో తయారవుతుంది. సో ఫంగి, యూకారియోటిక్ అనేది సరైన జత. సరే, బయాలజీ నుంచి ఇప్పుడు మనం రోజూ వాడే కెమిస్ట్రీ వైపోద్దాం. మన కిచెన్లో ఉండే 2 పదార్థాల గురించి ఈ ప్రశ్న. ఏ జత సరైనది? చెప్పండి. 1 వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్. 2 బేకింగ్ సోడా, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇందులో మొదటి జత మాత్రమే సరైనది. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్. దాని ఫార్ములా Na2CO3. దీన్ని బట్టలు ఊతడానికి వాడతారు కదా? అవును. బట్టలు ఉతకడానికి, గాజు తయారీలో కూడా వాడతారు. ఇది సరైన జత. మరి
బేకింగ్ సోడా జత ఎందుకు తప్పు? రెండూ సోడాలే కదా, పేర్లు దగ్గరగా ఉన్నాయి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బేకింగ్ సోడా అంటే మనం వంటల్లో వాడేది, దాని రసాయన నామం సోడియం బైకార్బోనేట్. NaHCO3. కరెక్ట్. కాని ఇక్కడ దానికి జతగా కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చారు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే సున్నం. అవును, తడి సున్నం. గోడలకు వేస్తారు. దానికి బేకింగ్ సోడాకు అసలు సంబంధమే లేదు. అందుకే రెండో జత పూర్తిగా తప్పు. క్లియర్. మన వంటగది నుంచి నేరుగా అంతరిక్షంలోకి వెళ్దాం. వావ్! నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపే ప్రయత్నంలో ఉంది కదా. చంద్రుని దక్షిణ ధ్రువానికి నాసా పంపబోయే మొట్టమొదటి మానవసహిత యాత్ర పేరేమిటి? దాని పేరు ఆర్టెమిస్ 3. ఇది మానవ అంతరిక్ష యాత్రల చరిత్రలోనే ఒక మైలురాయి కాబోతోంది. ఇంతకీ చంద్రుడి మీద దక్షిణ ధ్రువానికే ఎందుకంత ప్రాముఖ్యత? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే దక్షిణ ధ్రువంలో ఎప్పుడూ నీడలో ఉండే కొన్ని బెలాలలో నీరు గడ్డకట్టిన మంచు రూపంలో ఉండే అవకాశముందని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. ఓ, వాటర్ ఐస్. అవును. ఆ నీటిని కనుక మనం వాడుకోగలిగితే భవిష్యత్తులో చంద్రుడిపై బేస్లు ఏర్పాటు చేయడానికి చాలా కీలకం. ఆ నీటితో ఏం చేయొచ్చు? తాగడానికి, శ్వాసించడానికి, ఆక్సిజన్ తయారు చేయడానికి, ఇంకా హ్మ్, రాకెట్ ఇంధనం కూడా తయారు చేసుకోవచ్చు. అందుకే ఆర్టెమిస్ 3 లక్ష్యం దక్షిణ ధ్రువం. ఇంట్రెస్టింగ్. చంద్రుడి మీద నీటి కోసం చూస్తున్నాం. మరి అంగారక గ్రహం మీద గాలి కోసమా? మన తర్వాతి ప్రశ్న మాక్సీ గురించి. దాని పూర్తి రూపం ఏమిటి? దీని పూర్తి రూపం మార్స్ ఆక్సిజన్ ఇన్ సిట్యూ రీసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్. పేరు చాలా పెద్దగా ఉంది. పేరులోనే దాని పనేమిటో ఉంది. ఇన్ సిట్యూ రీసోర్స్ యూటిలైజేషన్ అంటే అక్కడి వనరులనే వాడుకోవడం. అంటే అంగారకుడి మీద ఆక్సిజన్ తయారు చేసే ప్రయోగమా ఇది? ఖచ్చితంగా. మాక్సీ అనేది ఒక చిన్న బాక్స్ లాంటి పరికరం. నాసా యొక్క పర్సివరెన్స్ రోవర్తో పాటు ఇది అంగారకుడి మీదకు వెళ్ళింది. దాని పనేంటి? అంగారక గ్రహ వాతావరణంలో దాదాపు 96% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది కదా. అవును, CO2. మాక్సీ ఆ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని కార్బన్ మోనాక్సైడ్ మరియు స్వచ్ఛమైన ఆక్సిజన్గా విడగొడుతుంది. ఇది ఆల్రెడీ అక్కడ సక్సెస్ఫుల్గా ఆక్సిజన్ను తయారు చేసింది కూడా. అద్భుతం. అంటే భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ గాలిని ఇక్కడ్నుంచి మోసుకెళ్లాల్సిన పనిలేదన్నమాట. అదే లక్ష్యం. సూపర్. ఇప్పుడు అంతరిక్ష టెక్నాలజీ మన భూమి మీద ప్రయాణాలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. గగన్ GAGAN అనే నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఏ సంస్థల పాత్ర ఉంది? గగన్ వ్యవస్థను ఇస్రో అంటే ISRO మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే I మరియు 2 సరైనవి. DRDOకు ఇందులో పాత్ర లేదా? లేదు, DRDOకు ఇందులో పాత్ర లేదు. ఇస్రో ఉపగ్రహాలను పంపుతుంది, అది మనకు తెలుసు. మరి ఇందులో AI పాత్ర ఏమిటి? చూడండి, గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఇది మనకు GPS సిగ్నల్స్ను మరింత ఖచ్చితంగా అందిస్తుంది, ముఖ్యంగా విమానాల కోసం. ఓకే. ఇందులో ఇస్రో శాటిలైట్స్ ప్రయోగించి స్పేస్ సెగ్మెంట్ చూసుకుంటే AI భూమి మీద అవసరమైన రిసీవర్లు, కంట్రోల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంటే గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. అవును. ఇంకా ఈ వ్యవస్థను పౌర విమానయానానికి అనుగుణంగా సర్టిఫై చేసే బాధ్యత కూడా వాళ్లదే. ఇదొక అద్భుతమైన భాగస్వామ్యం. ఇస్రో భాగస్వామ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇస్రో బాహుబలి రాకెట్ LVM-3 గురించి తెలుసుకుందాం. మన హెవీ లిఫ్ట్ వెహికల్. అవును. దీని గురించిచ్చిన 3 వాక్యాలలో ఏవి సరైనవి? ఇది ఒక జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటే మంగళయాన్ను ప్రయోగించింది. ఇది 2 సాలిడ్ స్ట్రాప్-ఆన్లతో 3 దశల వాహనం. ఇందులో I మరియు 3 వాక్యాలు మాత్రమే సరైనవి. LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. దీని పాత పేరు GSLV MK3. ఇది మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన రాకెట్. భారీ ఉపగ్రహాలను భూస్థిర కక్షలోకి పంపుతుంది. కాబట్టి మొదటి వాక్యం కరెక్ట్. అయితే మంగళయాన్ను LVM-3 ప్రయోగించలేదా? అది కూడా పెద్ద మిషనే కదా? లేదు, ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మంగళయాన్ను 2013లో మన నమ్మకమైన PSLV రాకెట్ ద్వారా ప్రయోగించారు. PSLV C-25. ఓ రైట్. LVM-3 తన మొదటి పూర్తిస్థాయి ప్రయోగాన్ని 2017లో చేసింది, అంటే మంగళయాన్ తర్వాత. ఇక మూడో వాక్యం దాని నిర్మాణం గురించి.
దానికి ఇరువైపులా 2 భారీ సాలిడ్ బూస్టర్లు, మధ్యలో లిక్విడ్ స్టేజ్, పైన క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటాయి. సో మూడో వాక్యం కూడా సరైనదే. ఇప్పటిదాకా మనం కంటికి కనిపించే రాకెట్లు, గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంటికి కనిపించని వాటిని వినడం ద్వారా ఎలా చూస్తారో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్. సోనార్ టెక్నిక్ గురించి ఈ వాక్యాలలో ఏది సరియనిది? ఐ. ఇది సముద్రం లోతును కొలవడానికి ఉపయోగపడుతుంది. ఐవి. ఇది ఎకోరేంజింగ్ సూత్రంపై పనిచేస్తుంది. ఈ 2 సరైనవే. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్. అవును, ఇది ధ్వని తరంగాలను ఉపయోగించి నీటి అడుగునున్న వస్తువులను, సముద్రపు నేలను గుర్తిస్తుంది. ఎకోరేంజింగ్ అంటే ఏమిటి? గబ్బిలాలు వాడే టెక్నిక్ లాంటిదా? సరిగ్గా అదే. సోనార్ పరికరం నీటిలోకి ఒక ధ్వని తరంగాన్ని, ఒక పింగ్ అంటారు దాన్ని, పంపుతుంది. హ్మ్, ఆ ధ్వని కిందకు వెళ్లి సముద్రపు అడుగు భాగాన్ని తాకి ప్రతిధ్వని అంటే ఎకోలాగా తిరిగి పైకి వస్తుంది. ఆ ధ్వని వెళ్లి రావడానికి ఎంత సమయం పట్టిందో లెక్కించి సముద్రం ఎంత లోతుగా ఉందో ఖచ్చితంగా చెప్పవచ్చు. దానినే ఎకోరేంజింగ్ అంటారు. కరెక్ట్. సముద్రం లోతుల్లో వాడే టెక్నిక్కే మన శరీరం లోపల చూడడానికి కూడా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమే. మన తర్వాతి ప్రశ్న వైద్యరంగంలో అల్ట్రాసౌండ్ వాడకం గురించి. ఈ వాక్యాలలో ఏది సరైనది? ఐ. అల్ట్రాసౌండ్ తరంగాలు గుండె చిత్రాలను తీయడానికి సహాయపడతాయి. ఐ. అల్ట్రాసౌండ్ స్కానర్ శరీర అంతర్గత అవయవాల చిత్రాలను తీస్తుంది. ఇక్కడ కూడా 2 వాక్యాలు సరైనవే. సోనార్కు, అల్ట్రాసౌండ్కు మూలసూత్రం ఒక్కటే, అదే ఎకో రేంజింగ్. కాని తేడా ఏంటి? అల్ట్రాసౌండ్లో మానవ చెవి వినలేని చాలా హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ వాడతారు. అంటే ఎకోకార్డియోగ్రఫీ అనేది ఒక రకమైన హార్ట్ సోనారని అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆ తరంగాలను గుండెవైపు పంపి తిరిగి వచ్చే ప్రతిధ్వనులను కంప్యూటర్ ఒక ఇమేజ్గా మారుస్తుంది. దీనివల్ల గుండె కవాటాలు, కండరాలు ఎలా పనిచేస్తున్నాయో లైవ్గా చూడొచ్చు. వావ్! ఇక 2వ వాక్యం చెప్పినట్టు గర్భంలోని శిశువును, కిడ్నీలు, లివర్ వంటి మృదువైన అవయవాలను పరీక్షించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా సేఫ్, ఇంకా కామన్ పద్ధతి. ధ్వని తరంగాల నుంచి ఇప్పుడు కాంతి తరంగాల వైపు వద్దాం. LESER అనే పదం మనం రోజూ వింటూనే ఉంటాం. ఆ పదంలో ఎస్ అక్షరం దేన్ని సూచిస్తుంది? ఎస్ అంటే స్టిమ్యులేటెడ్. స్టిమ్యులేటెడ్. ఓకే. లేజర్ పూర్తి రూపం లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏమిటి? దాని కొంచెం సింపుల్గా వివరిస్తారా? అప్పకుండా. మామూలుగా శక్తిని గ్రహించిన ఒక అణువు కాసేపటికి దానంతట అదే ఒక కాంతి కణాన్ని అంటే ఫోటాన్ని విడుదల చేస్తుంది. అవును. కాని స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో అలా కాదు. ఆల్రెడీ ఎనర్జీతో ఉన్న ఒక అణువు దగ్గరకు బయటనుంచి ఒక ఫోటాన్ వచ్చి దాన్ని ఢీకొడుతుంది. అప్పుడు ఆ అణువు తనలోంచి ఒక ఫోటాన్ని విడుదల చేస్తుంది. ఓకే. ఇందులో స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే ఈ కొత్త ఫోటాన్ వచ్చి ఢీకొట్టిన ఫోటాన్తో అన్ని విధాలా ఒకేలా ఉంటుంది. ఎనర్జీ, డైరెక్షన్, ఫేజ్ అన్నీ. ఇలా 1కి 2, 2కు 4 అలా ఒకేలాంటి ఫోటాన్ల ప్రవాహం ఏర్పడి శక్తివంతమైన లేజర్ కిరణం తయారవుతుంది. వావ్! ఇప్పుడు కొన్ని రోజువారీ వస్తువులు, వాటి వెనుక ఉన్న సైన్స్ సూత్రాలను జతచేద్దాం. సరే. ఒకవైపు అగ్గిపెట్టె, దిక్సూచి, అద్దాలు. మరోవైపు అయస్కాంతత్వం, ఘర్షణ, పరావర్తనం. సరైన జత ఏమిటి? దీనికి సరైన జత అగ్గిపెట్టే ఘర్షణ, దిక్సూచి అయస్కాంతత్వం మరియు అద్దాలు పరావర్తనం. అంటే I1, I2, 3. ఇవి మన చుట్టూ ఉన్న ఫిజిక్స్కు మంచి ఉదాహరణలు కదా. ఖచ్చితంగా. చూడండి, అగ్గిపుల్లను పెట్టెపై గీసినప్పుడు ఆ రాయుడి వల్ల ఘర్షణ అంటే ఫ్రిక్షన్ కుడుతుంది. ఆ ఘర్షణ వేడిని పుట్టిస్తుంది. కరెక్ట్. ఆ వేడి అగ్గిపుల్ల తలపై ఉన్న కెమికల్స్ను మండించి మంటను పుట్టిస్తుంది. ఇక దిక్సూచి అంటే కంపస్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఆధారంగా పనిచేస్తుంది. అవును, ఎప్పుడూ నార్త్ సౌత్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. చివరిగా అద్దాలు కాంతి, పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ అనే సూత్రంపై పనిచేస్తాయి. వాటిపై పడిన లైట్ను వెనక్కి పంపడం ద్వారా మన ప్రతిబింబాన్ని చూపిస్తాయి. సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రిన్సిపుల్స్. సరే, ఫిజిక్స్ నుంచి మళ్ళీ మన శరీరానికి వద్దాం. మన ఆరోగ్యం మీద చిన్న చిన్న మూలకాల ప్రభావం ఎంత ఉంటుందో తెలిపే ప్రశ్న ఇది. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? అయోడిన్ లోపం వల్ల గైటర్
అనే వ్యాధి వస్తుంది. గైటర్ అంటే ఏంటి? అయోడిన్కు మన శరీరానికి సంబంధం ఏంటి? మన గొంతు భాగంలో థైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఇది మన మెటబాలిజంను కంట్రోల్ చేసే థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవును. ఈ హార్మోన్ల తయారీకి అయోడిన్ చాలా ముఖ్యమైన ముడి పదార్థం. మనం తినే ఆహారంలో అయోడిన్ సరిగ్గా లేనప్పుడు థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడి దాని సైజు పెరిగి వాచిపోతుంది. మెడ దగ్గర కనిపించే ఈ వాపునే గాయిటర్ అంటారు. ఓకే. మరి మిగిలిన ఆప్షన్లు? అనీమియా, రికెట్స్, స్కర్వీ. అవి కూడా పోషకాహార లోపం వల్ల వచ్చేవే. అనీమియా అంటే రక్తహీనత, ఐరన్ లోపం వల్ల వస్తుంది. హ్మ్. రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల పిల్లల ఎముకలు బలహీనపడటం, స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలతో వస్తుంది. ఈరోజు చర్చ అద్భుతంగా సాగింది. ఒకే సెషన్లో మనం సెల్స్ నుంచి కాస్మోస్ వరకు, సముద్ర గర్భం నుండి మన శరీరం వరకు ప్రయాణించాం. నిజమే. ప్రతి ప్రశ్న ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ ప్రశ్నలన్నీ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది గదా. ఏంటది? సైన్స్లోని వేర్వేరు బ్రాంచెస్ వేర్వేరుగా కనిపించినా వాటి మధ్య ఒక బలమైన కనెక్షన్ ఉంటుంది. మీరు చెప్పింది 100% నిజం. భౌతిక శాస్త్రంలోని ధ్వనిసూత్రం వైద్యంలో అల్ట్రాసౌండ్గా మారింది. రసాయన శాస్త్రంలోని ప్రయోగాలు అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేస్తున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును, ఈ కనెక్షన్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చర్చ ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. ఈరోజు మనం చూసిన ప్రతి ఆవిష్కరణ వెనక ఒక ప్రాథమికమైన ప్రశ్న ఉంది. సముద్రం లోతెంత అనేది సోనార్కు దారితీసింది. అంగారకుడిపై శ్వాసించడం ఎలా అనేది మాక్సీకి దారితీసింది. కరెక్ట్. విజ్ఞానమంటే సమాధానాలు తెలుసుకోవడమే కాదు, సరైన ప్రశ్నలడగటం కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనం ఇంకా ఎలాంటి కొత్త ప్రశ్నలడగవచ్చు, దీని గురించి ఆలోచించాలి.